సో దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 3:5లో ఉంటుంది. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుడి మీద పూర్ణ మనసుతో మనం ఆనుకొని ఆయన మీద నమ్మకంతో మనం ఉన్న ఎడల ఖచ్చితంగా మన మార్గాలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు సరళము అంటే మన ప్రవక్తను అంతా కూడా ఆయన అధికారంకి ఒప్పుకోవాలి. ఎవరి అధికారంకి? నిన్ను నన్ను సృష్టించిన దేవుడు అధికారంకి ఒప్పుకోవాలి. అంటే మనము ఈ లోకంలో ఉంటూ ఈ లోకపు మైల అంటించుకోకుండా చాలా పవిత్రమైన జీవితం బతకాలి. ఈ చూపులలో పవిత్రత ఉండాలి, మాటలలో పవిత్రత ఉండాలి, మన నడక ప్రతీది కూడా పవిత్రత ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అలా ఎప్పుడైతే చేస్తామో మన మార్గాలన్నీ కూడా ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. అంటే ఆశీర్వాదమైన డోర్స్ ఓపెన్ కావడం మొదలవుతుంది. ఒకప్పుడు నా ఇష్టానుసారంగా నేను బ్రతికినప్పుడు ఎదురు దెబ్బలు తడగడము, కన్నీరు, బాధ, వేదననే ఉంటుండే. ఎప్పుడైతే ఆయన ఇష్టానుసారంగా నేను బ్రతకడం మొదలుపెట్టానో అప్పుడు నా మార్గాలన్నీ కూడా సరళం చేసిండు. మనుషులకు భయపడి మనము పొరపాట్లు చేయడము అనేది మానవ సహజము, చేస్తాము. కానీ మనుషులకు భయపడొద్దు. నిన్ను సృష్టించిన దేవుణ్ణి చూసి మనం భయపడాలి. అందరూ సీసీ కెమెరాలు పెట్టుకుంటారు ఇంట్లో, ఏం జరుగుతుంది ఏంటి అని. సో మనకున్న సీసీ కెమెరా అన్నిటికంటే గొప్ప కెమెరా ఏంటంటే ఆయన చూపు. ఆయన చూపు నుంచి ఎవ్వరు కూడా తప్పించుకుపోలేరు. హల్లెలూయా. ఇది నిజం. సో ఇది నేను గ్రహించాను. ఇది ఎప్పుడైతే గ్రహించానో ఇంకా అప్పుడు ఆయన ప్రవక్తన అంతటికి నేను ఆయన అధికారంకి నేను ఒప్పుకోవాలని నేను ఆశపడ్డాను. అప్పుడు మంచి ఆరోగ్యము, మంచి జీవితాన్ని, అందరూ చూసి మనల్ని చూసి ఆశ్చర్యపోయే జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. చెప్తున్నాను కదా, ఇస్రాకు అన్నము తిన్నప్పుడు ఇస్రాకు అనేది మనం తెచ్చుకుంటాం కదా, ఆ ఇస్రాకు కడిగి చాలా శుభ్రంగా కడిగి మనం దాన్ని ఎంతో పవిత్రంగా తిని విందులో దాన్ని తీసి బయట పాడేస్తాం. తర్వాత బయట పాడేసినాక అది వెళ్ళిపోతుంది. కానీ అది పోతూ పోతూ ఒకరి పొట్ట నింపిపోతుంది. హల్లెలూయా. వాళ్ళ కడుపు అనేది నిండిపోతుంది. దాని ద్వారా మనము భోజనం చేసిన మన తృప్తి మనకు ఉంటుంది. అలాగే భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే మన ద్వారా ఎంతమంది బాగుపడుతున్నారు, మన ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారు అని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎవరైనా సరే మనం మనుషులము అనుకుంటే చాలు. ఖచ్చితంగా ఈరోజు నేను ఎవరికి హెల్ప్ చేశాను, ఈ నెలలో నేను ఎవరికి సహాయం చేశాను. మేము ఇదివరకైతే ప్రతి పండుగలు వచ్చినప్పుడైతే మేము ఎవ్వరికి హెల్ప్ చేసేటోళ్ళం కాదు. మా అంతటి మేము బట్టలు తెచ్చుకునేటోళ్ళం, మా అంతటి మేము తినేటోళ్ళము, తాగేటోళ్ళం, ఉండేటోళ్ళం. కానీ ఎప్పుడైతే యేసయ్య మార్గంలో నడిచినామో క్రిస్మస్ వస్తే అనేక మందికి బట్టలు పంచడం, భోజనం పెట్టడము, హెల్ప్ చేయడం అనేది చేస్తాము. సో దేవునికి మహిమ